చేశాను బిఫోర్, సెంట్రల్ అండ్ స్టేట్ స్కిల్స్ ప్రాజెక్ట్స్ కి. అంటే లైక్ నా జాబ్ ఎలా ఉండేది అని అంటే ఎక్కువ ట్రావెలింగ్ ఉండేది, ఎక్కువ అంటే ఎక్కువ. మీకు కూడా చాలా మంది మీ ఫ్యామిలీలో కానీ నా స్టోరీ చాలా వినండి, నాకు తెలిసి మీ ఇంటి పక్కన కనిపిస్తుండొచ్చు ఇలాంటి వాళ్ళు, లేకపోతే మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు. అట్లా అట్లా ఉంటుంది నా జాబ్ రోల్. అంటే హెక్టిక్ జాబ్ అనమాట. చాలా మంది మనం బయట పిలుస్తా ఉన్నప్పుడు బిజీ అండి నాకు కుదరదండి, తినడానికి కూడా టైం ఉండదని అంటారా? సేమ్ అలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్లో నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. డబ్బులు ఉండేవి కానీ నాకు తినడానికి టైం ఉండేది కాదు, చేతిలో వాటర్ ఉండేవి, అంత ఫెసిలిటీస్ ఉండేవి. బట్ ఏంటంటే బిజీ షెడ్యూల్. నేను టైం కేటాయించుకోవడానికి నాకు టైం అసలు పాసిబిలిటీ ఉండేది కాదు. అలా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఓవర్ వెయిట్ అవుతామా, ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ 83 కేజీలకు ఓవర్ వెయిట్ అయిపోయాను. ఇంత వెయిట్ ఉన్నప్పుడు ఏమైతుంది, కంపల్సరీ మోకాళ్ళ నొప్పులు. ఇంతకుముందు ఒక అమ్మ అడిగారు చూడండి, మోకాళ్ళ నొప్పులు. ఆవిడ ఇంకా కొంచెం పెద్ద ఆవిడే. నాకు ఆల్మోస్ట్ 30+ ఏజ్ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ మై ఓవర్ వెయిట్. అంటే నేను ఉండాల్సిన వెయిట్ కంటే కూడా దగ్గర నేను 30 కేజీల ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, అంత 30 కేజీల ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళు వస్తాయా రావా? వస్తాయి, 100% వస్తాయి. అలా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తోటి సఫర్ అయ్యాను. జాయింట్ పెయిన్స్, విపరీతమైన జాయింట్ పెయిన్స్ వచ్చేవి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒక 1 మంత్ వస్తే వచ్చేది, ఒక 2 మంత్స్ వచ్చేది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు వెయిట్ తగ్గాలమ్మా అనేవాళ్ళు. ఎలా వెయిట్ తగ్గాలంటే ఫుడ్ తగ్గించమనేవాళ్ళు. సరే నేను ఫుడ్ తగ్గిస్తే నీరసం వచ్చేది. ఆ నీరసం మీద ఇంకా ఎక్సర్సైజ్ చేశాను అనుకోండి, ఒకసారి అయితే అలా ఎక్సర్సైజ్ చేసి నాకు తెలియకుండా నేను కళ్ళు తిరిగి పడిపోయాను కూడా, ఫుడ్ తగ్గించేసి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఇక మళ్ళీ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే డాక్టర్ ఏమన్నారు అని అంటే, ఫుడ్ ఎందుకు తగ్గించామో అలా తగ్గించకూడదు, కరెక్ట్ గా తీసుకుంటూ వెయిట్ తగ్గాలమ్మా అన్నారు. అది ఎలానో అంటే తెలియదు, ఎన్నో క్వశ్చన్స్, ఎలా ఏం చేయాలి, వెయిట్ తగ్గాలి. కానీ నాకు ఫస్ట్ నుంచి నేను వెయిట్ అంటే యాక్చువల్ గా నేను సిజేరియన్ అయినప్పుడు ఓవర్ వెయిట్ అయిపోయాను. అండ్ నాది ఏదైతే నా లైఫ్ స్టైల్, నా హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓవర్ వెయిట్. అండ్ ఈవెన్ చిన్నప్పటి నుంచి నేను కొంచెం వెయిట్ గానే ఉండేది, అంటే కొంచెం బొద్దుగా ఉండేదాన్ని. జెంటికల్ గా ఓవర్ వెయిట్, అంటే జెంటికల్ గా మా నాన్నమ్మ పర్సనాలిటీ వచ్చింది, మా అమ్మమ్మ పర్సనాలిటీ వచ్చింది అని అంటారు కదా. సో సేమ్ అలానే నేను కూడా ఉన్నాను. అట్లా ఉన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒకటే డ్రీమ్, మరి మీ అందరికి అది ఉందో లేదో నాకైతే తెలియదు, సన్నగా ఉండాలి. అది నాకు ఒక డ్రీమ్. ఇది నమ్మరు కానీ చాలా మంది, స్లిమ్ గా ఉండాలి, జీన్స్ వేసుకోవాలి, మంచి టీ షర్ట్స్ మంచిగా ఉండాలని నాకు ఒక డ్రీమ్ అనమాట, అప్పుడు చిన్నప్పటి నుంచే. కానీ ఆ డ్రీమ్ నాకు ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వాలి, అది కోరికగానే మిగిలిపోయింది. అంత ఓవర్ వెయిట్ ఉన్నాను, ఇట్లా ఉన్నాను, ఏంటి ఒక డిప్రెషన్, ఒక కోపం, యాంగ్జైటీ, ఏంది ఇట్లా అయిపోతుంది నా లైఫ్ ఇంత చిన్న ఏజ్ లో. అసలు హ్యాపీనెస్, ఆ కోపం చిరాకు తీసుకొచ్చి పిల్లల మీద చూపించడము, రిలేషన్షిప్ సరిగా లేకపోవడము, ఇలా ఎన్నో రకాలుగా. ఆఫీస్కి వెళ్ళానంటే ఇక్కడ కోపం తీసుకెళ్ళి ఆఫీస్ లో చూపించడము, ఆఫీస్ లో కోపం తీసుకొచ్చి ఇంట్లో చూపించడం. ఇక ఎవరైనా రిలేటివ్స్ ఏదైనా కామెంట్ చేశారంటే అది తీసుకొచ్చి పిల్లల మీద చూపించడం. ఉన్నారా లేదా అలాంటి లేడీస్? చాలా మంది ఉన్నారు. చాలా మంది కోపడుతూ ఉంటారు లేడీస్. ఆ కోపం వాళ్ళ మీద వచ్చే కోపం కాదు, అది ఎక్కడో కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఏదో వాళ్ళకు చేత కాకపోవడం, లేకపోతే డిప్రెషన్ లెవెల్, ఇవన్నీ ఆ మూడ్ స్వింగ్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో బై గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ పరిచయం అయిందో 4.5 నెలల్లో నేను 25 కేజీలు వెయిట్ తగ్గడం జరిగింది. ఇదిగోండి నా ఫోటో చూసారా, బాగున్నాను ఇప్పుడు, అంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నారు. నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. యాక్చువల్ గా ఐఎమ్ జస్ట్ 40, ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్, ఇప్పుడే స్టార్ట్ అయింది నా లైఫ్ అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. మార్నింగ్ కొటేషన్ చెప్పారు చూడండి, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ హ్యాపీ అని. ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. అండ్ నేను నా ట్రాన్స్ఫర్మేషన్ చూసి మా హస్బెండ్ కూడా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఆల్మోస్ట్ 10 కేజెస్ వెయిట్ తగ్గారు. ఈ ఫోటో చూసారా, ఇది యాక్చువల్ గా మా ఎంగేజ్మెంట్ ఫోటో. 2009 లో మా ఎంగేజ్మెంట్ ఫోటో, 2009 ఫిబ్రవరి 13th. ఇది 2025. చూసారా ఎంత చేంజ్. బయట ఎంతో మంది ఎన్నో ఇయర్స్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ తాతయ్య లాగైపోతుంటారు, ఆంటీ అంకుల్ లాగైపోతుంటారు. ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల, ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వీఆర్ ఎంత ఎనర్జెటిక్ గా ఉంటున్నాం అన్నది. థ్యాంక్ యూ దిస్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ దిస్ న్యూట్రిషన్.
అలా నేను సొసైటీ నాకు బాగా నచ్చింది ట్రాన్స్ఫర్మేషన్కి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ ఎందుకు చెప్పకూడదని ఫుల్ టైమ్ గా కోచ్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. హ్యాపీగా వెల్నెస్ సెంటర్ ఒకటి హ్యాపీగా నడిపిస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంట్లో యాక్టివిటీస్ కానీ అంత చాలా మంచిగా అనిపిస్తుంది. బయట ట్రావెల్ కానీ అంత వీఆర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. బాగుందా? థ్యాంక్ యూ మై కోచ్ అండ్ థ్యాంక్ యూ మై మెంటర్ అండ్ మార్క్యూజెస్. బాగుందా స్టోరీ? హార్ట్ సింబల్స్ ఇవ్వచ్చు అందరూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నేను చేయగలిగాను అంటే నేను ఒక్కదాన్నే ఇది చేయలేదు. నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ లో నా కోచ్, నా కమ్యూనిటీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండడం వల్లే నేను చేయగలిగాను. మనిషి ఎప్పుడైనా సంఘజీవి, ఈ మాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఉమాదేవి గారు మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఇప్పుడు లాస్ట్ లో మీకు హ్యాండ్ రైజ్ అప్పుడు టైం ఇస్తాము, ఇప్పుడు ఏం చేయకండి మధ్యలో. ఓకే, మీకు మనిషి సంఘజీవి అంటే ఎలా అంటే ఏది ఒక్కళ్ళే మనం చేయలేం 100% చేయలేం. మీరు ఒక్కళ్ళే ఎప్పుడైనా సినిమాలో మూవీకి వెళ్ళారా, థియేటర్కి, లేకపోతే ఒక్కళ్ళే ఏమైనా రెస్టారెంట్కి వెళ్ళి తినగలరా? సంఘజీవి అంటే ఏంటంటే నలుగురితో కలిసి చేయగలం. అలా మనం నలుగురిలో ఈ కమ్యూనిటీలో ఉంటేనే మనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో అంటే వెయిట్ లాస్ గోల్స్ అవ్వచ్చు, మన హెల్త్ గోల్స్ అవ్వచ్చు, డ్రగ్ ఫ్రీ లైఫ్ అవ్వాలి అని చెప్పి అదొక గోల్ ఉండొచ్చు, ఐడియల్ వెయిట్ కి రావాలని గోల్ ఉండొచ్చు. ఇలాంటి గోల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కమ్యూనిటీలో ఉండడం వల్లే సాధ్యపడుతుంది. ఒక్కళ్ళే మనము ఏమి చేయలేం. అలా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నా కమ్యూనిటీయే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఒక చిన్న టాపిక్ తెలుసుకుందాము. బరువు. అసలు బరువు ఎట్లా తగ్గాలి, ఎందుకు తగ్గాలి తెలుసుకుందామా? ఏమైనా పాయింట్స్ ఏమన్నా ఉంటే రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది. అసలు ఎందుకు వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి? మంచిగానే ఉన్నాగా, పొద్దుగా ఉంటాము. బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మంచిగా గుండులాగా, తిరుపతి లడ్డు లాగా బాగుంటాం. స్కిన్ కూడా మంచిగా షైనింగ్ గా ఉంటుంది. ఎందుకు తగ్గాలి అసలు బరువు? ఎందుకు తగ్గాలంటే యాక్చువల్ గా మనం బరువు పెరిగే కొద్దీ ఏమైతుందంటే డయాబెటీస్ వస్తూ ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు బరువు పెరగడం వల్ల ఏముంది, మనం ఎక్కువ బరువు ఉండడం వల్ల ఓకే నడుస్తుంది కదా, ఇప్పుడేమి ఏం ఆగిపోలేదు కదా, నడుస్తున్నాం, పరిగెత్తుతున్నాము, పనులు చేసుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా, మరి బరువు తగ్గాల్సిన అవసరం ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా, చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కటి అర్థం చేసుకోండి, ఎట్ ప్రెసెంట్ బాగున్నారు బరువు ఉండడం వల్ల, కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటారో మీకు తెలియదు. ఏ క్షణమైనా డయాబెటీస్ రావచ్చు, హార్ట్ ఇష్యూస్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, ఏమైనా జరగచ్చు. మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే ఒబెసిటీ. మీకు ఒబెసిటీ ఉండడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ రావు, కానీ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఒబెసిటీ, ఓవర్ వెయిట్. మీరున్న ఐడియల్ వెయిట్ అంటే మీ ఎత్తుకు తగ్గట్లు బరువు, మీ ఏజ్కు తగ్గట్లు కాదు, ఇది మరీ గుర్తుంచుకోండి. మీ వయసుకు తగ్గట్లు బరువు ఉండదు ఎప్పుడైనా సరే, ఎత్తుకు తగ్గట్లు బరువు ఉండాలి. మీరు ఎంత వయసున్నా కానీ మీ ఎత్తుకు తగ్గట్లు బరువు, మీరు 3 కేజీల ఓవర్ వెయిట్ ఉంటేనే 13 రకాల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి మీకు 1 by 1. ఫస్ట్ ఇప్పుడు మీకు థైరాయిడ్ వచ్చింది, థైరాయిడ్ మేడం టాబ్లెట్ వేసుకుంటున్నాను తగ్గిపోయిద్దిలేండి అనుకుంటూ ఉంటారేమో, నెక్స్ట్ వచ్చేసేది బీపీ, షుగరు. నేనున్నానని చెప్పి లేడీస్ కి అయితే పీసీఓఎస్, చాలా యూట్రస్ క్యాన్సర్స్ ఎన్నో రావడానికి రీజన్ ఏంటంటే ఒబెసిటీ. అండ్ మనకి బరువు తగ్గే కొద్ది ఏమైతుందంటే ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, మూడ్ అన్నది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. బరువు అంటే అంతే కదా, ఇప్పుడు మీరు ఒక 25 కేజీల బియ్యం బస్తా పట్టుకుని 1 కిలోమీటర్ నడిచారు, కొంతసేపు అయిన తర్వాత 25 కేజీలు తీసి పక్కన పెట్టారు అనుకోండి, మీరు ఎంత రిలాక్స్ గా నడుస్తారు. అంటే ఏంటంటే ఎనర్జీ అన్నది మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, అండ్ స్లీప్ అన్నది మంచిగా ఉంటుంది, అండ్ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మంచిగా ఆరామ్స్ ఫుల్ పడుకుంటాను మేడం అని. అతి నిద్ర వేరు, పర్ఫెక్ట్ స్లీప్ వేరు. ఈ రెండు బాగా గుర్తుంచుకోండి. అతి నిద్ర అంటే చాలా మందికి ఎక్కువ నిద్ర వస్తూ ఉంటది, దాన్ని కూడా వాళ్ళు సూపర్ నిద్ర వస్తుంది అనుకుంటారు. నేను రీసెంట్ గా ఇది మా క్లయింట్ ఒకళ్ళ దగ్గర నుంచి చూసాను వాళ్ళని. అంటే చాలా బాగా నిద్రపోతున్నారంట, మధ్యాహ్నం తినగానే నిద్ర వచ్చిద్దంట, రాత్రి తినగానే నిద్ర వచ్చిద్దంట, పొద్దున టిఫిన్ చేయగానే నిద్ర వచ్చిద్దంట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అబ్బా నేను సూపర్ హెల్దీ ఉన్నాను, చాలా బాగా నిద్ర వస్తుంది అనుకుంటున్నారు. కానీ అది అతి నిద్ర. అంటే ఈ ఆల్మోస్ట్ లేజినెస్ వల్ల వాళ్ళకి ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్యాటిక్ లెవెల్స్ అన్ని పెరిగి నిద్ర ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ నాట్ గుడ్ స్లీప్, దట్ ఈస్ నాట్ క్వాలిటీ స్లీప్. క్వాలిటీ స్లీప్ అంటే ఏంటి? నైట్ మనకు బెడ్ మీద అలా పడుకోగానే మంచిగా నిద్ర రావాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు అలారం 4:30కి లేస్తారా లేకపోతే 5 o'clock లేస్తారా, అప్పుడు కరెక్ట్ గా నిద్ర లేవాలి. దట్ ఈస్ క్వాలిటీ స్లీప్.
అలా మనకి బరువు తగ్గుతున్న కొద్దీ స్లీప్ అనేది మెరుగుపడుతూ ఉంటుంది అండ్ తిన్న ఫుడ్ కూడా మంచిగా డైజెషన్ అవుతా ఉంటుంది. మీకు విజరల్ ఫ్యాట్ గురించి చెప్పే ఉంటారు. విజరల్ ఫ్యాట్ స్కిన్ కింద ఫ్యాట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు చెప్పారా? ఆ విజరల్ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దిగా మన డైజెషన్ అనేది తగ్గిపోతా ఉంటుంది, అలా డైజెషన్ అవ్వదు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే లైక్ తిన్న కొంచెము అంటే వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ బాగా తింటారు, వెయిట్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తింటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వెయిట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ తింటారు తెలుసా? ఎంతమంది ఉన్నారు అలాగా? నేను చాలా బరువు ఉన్నాను మేడం కానీ నేను చాలా తక్కువ తింటాను అని. ఎందుకంటే వాళ్ళు తిన్న కొంచెం ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వక అది ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతా ఉంటుంది. చాలా మంది వీళ్ళు ఎంత బరువు ఉన్నారంటే అంత తింటారులే అనుకుంటారు, కానీ అది ట్రూ కాదు. డైజెషన్ వాళ్ళకి సరిగ్గా అవ్వకపోవడం వల్ల తిన్న కొంచెం ఫుడ్ కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంది. నెక్స్ట్, బరువు తగ్గుతున్న కొద్ది కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, మన మీద మనకి భద్రతా భావం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే నేను ఏదైనా చేయగలను, మంచిగా అంటే మన బాడీ మంచిగా ఉందనుకోండి. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ ఎవరితో కలవాలన్నా, ఏదైనా కొంచెం ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా మేబీ మాట్లాడచ్చేమో కానీ అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేం. అది చాలా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది, మేల్ అయినా ఫీమేల్ అయినా. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్. మనకి ఇంకొక ఇల్లు లేదు, ఇదే మన ఇల్లు. అది బాగా గుర్తుంచుకోండి. మీరు ఎన్ని కోట్లు కాదు కదా, ఒక 10 కోట్లు 100 కోట్లు పెట్టి మీరు పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కున్నా కూడా మీరు చనిపోయిన తర్వాత బాడీ అంటారే తప్పించి మీ పేరు పెట్టి ఎవరు పిలవరు. అందుకని మీకు ఇది ఒక్కటే ఉంది శరీరం. ఎన్ని కోట్లు పెట్టినా కూడా తిరిగి రానిది ఏంటన్నా ఉంది అని అంటే దట్ ఈస్ యువర్ బాడీ. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్నంతకాలం. ప్రాబ్లమ్స్ వచ్చాక మనం ఏం చేయడానికి ఏమీ ఉండదు. ప్రాబ్లమ్స్ రాకముందే మనము జాగ్రత్త పడాలి. అసలు ఎందుకు వస్తాయి వెయిట్ గెయిన్ కి? అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? పూర్ డైటరీ హ్యాబిట్స్, అంటే తినే విధానము అలవాట్లు కరెక్ట్ గా లేవు, టైమింగ్ సరిగ్గా ఫాలో అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, కొంతమంది అసలు బ్రేక్ఫాస్టే చేయరు, డైరెక్ట్ లంచ్ చేసేస్తారు 1-1:30కి ఫ్రెష్ అయిపోయి. కొంతమంది జెంట్స్ ఉన్నారనుకోండి, వెయిట్ అంటే బిజీ షెడ్యూల్ వల్ల వర్క్ ఎక్కువ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, డిన్నర్ స్కిప్ చేస్తూ ఉంటారు, లంచ్ కూడా తినరు. కొంతమంది అయితే లంచ్ 5 o'clock తీసుకుంటూ ఉంటారు. అది పూర్ డైటరీ హ్యాబిట్స్. అవన్నీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఈ రోజుల్లో కరువైపోయింది, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇది పెరిగిన తర్వాత. ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతూ ఉంటారు. అండ్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ఈటింగ్, స్ట్రెస్ గా ఉన్నప్పుడు ఎక్కువ తినడము. మనకు తెలియదు మనం తింటున్నాము, అంతంత తినేస్తున్నాము అని చెప్పి, కానీ మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాము. అండ్ ఎమోషనల్ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ తింటాము, సాడ్ గా ఉన్నప్పుడు ఎక్కువ తింటాము, ఎవరి మీద కోపంగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ తింటాం. అది జనరల్, కానీ అది మనం అలా తింటున్నామని చెప్పి మనకు తెలియదు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వెయిట్ పెరుగుతుంటాం. నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలా వెయిట్ పెరుగుతూ ఉంటారు. నిద్ర లేకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, చాలా జాగ్రత్త పడండి. నేను రీసెంట్ గా ఒక 2-3 క్లయింట్స్ ని చూసాం, నిద్ర ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, హార్ట్ స్ట్రోక్. స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్. అసలు మీరు ఎక్కడ వెయిట్ పెరుగుతున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడున్న 5 points లో మీరు ఏది ఫాలో అవ్వట్లేదు. మీరు బరువు పెరుగుతున్నారంటే ఏంటి రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ అని మీ బాడీ గురించి మీకు తెలియాలి, అది చాలా అవసరం. అండ్ క్యాలరీ మేనేజ్మెంట్. క్యాలరీస్ అంటే అందరికీ తెలుసా? క్యాలరీస్ మనము పాలని ఏం చేస్తాం, పాలని లీటర్లో కొలుస్తాం కదా, దూరాన్ని మీటర్ ఇట్లా చేసి కిలోమీటర్ లెక్క కొలుస్తాం. అలా మన ఫుడ్ ను కూడా కొలవాలి అని అంటే మనం క్యాలరీస్ లోకి మనము దాన్ని కొలుస్తుంటాం. దాన్ని క్యాలరీ మేనేజ్మెంట్ అంటారు. అసలు మనం ఎంత తింటున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాం, అంటే ఇన్ ఎంత వెళ్తుంది, అవుట్ ఎంత వెళ్తుంది, లోపల పొట్టలోకి ఎన్ని క్యాలరీలు వేస్తున్నారు, మీరు ఎక్సర్సైజ్ వైజ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, అది చాలా అవసరం తెలుసుకోవాలి. కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోండి, కొంచెం మీరు బ్యాలెన్స్ చేయండి మీ కోచ్ సపోర్ట్ తోటి. ఎన్ని క్యాలరీ, ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, మీరు ఆఫ్టర్నూన్ లంచ్ ఒక 2 రోటీస్ తింటున్నారంటే ఎన్ని క్యాలరీస్, కర్రీస్ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్, మీ కోచ్ ని అడగండి. సో మీకు బిఎంఆర్, బాడీ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో దాంట్లో క్యాలరీ రిక్వైర్మెంట్ వస్తుంది. సో దాన్ని తగ్గట్టుగా మీ ఇంటేక్ ఎలా ఉందో ఒకసారి కంపల్సరీ చూసుకోండి. అండ్ వెయిట్ చేంజెస్ ఎలా ఉంది, వెయిట్ లాస్ ఫార్ములా యాక్చువల్ గా సింపుల్. వెయిట్ లాస్ ఫార్ములా ఏమీ లేదు, ఇదే
మేమందరం కూడా ఇప్పుడు అంతకుముందు సార్ కూడా ఒక 40 కేజీలు తగ్గారని చెప్పారు. అందరు ఫార్ములా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్. మనం న్యూట్రిషన్ తీసుకుంటున్నాము, దాంట్లో బ్యాలెన్స్డ్ డైట్ అన్నది మనకు ఉంటుంది. అండ్ హోల్ ఫుడ్స్ అన్నది తీసుకోవాలి, అండ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి, అండ్ ఫైబర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి. ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్, పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా గుర్తుంచుకోండి, ఫైబర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా 30 minutes per day చెయ్యాల్సిందే. నో ఎక్స్క్యూజెస్, నేను బిజీగా ఉన్నాను మేడం అని అంటే కుదరదు. మీరు ఏదో విధంగా మీరు మార్నింగ్ చేస్తారా లేకపోతే ఈవినింగ్ చేస్తారా అనేది యాజ్ పర్ యువర్ షెడ్యూల్ మీరు ప్లాన్ చేసుకోండి. బట్ నా సజెషన్ ఏదున్నా సరే ఒక ప్యాటర్న్ లోనే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగే సెట్ అవుతుంది, మార్నింగ్ 6 o'clock టైం సెట్ అవుతుంది. మీరు వెయిట్ లాస్ జర్నీ ఉన్నంత కాలం మార్నింగ్ 6 o'clock చేయండి. కాదు మీరు ఏదైనా లైక్ నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్, లేకపోతే మీరు వేరే మార్నింగ్ టైంలో మీకు కుదరదు పిల్లలు ఇది ఉండడం వల్ల ఈవినింగ్ చేస్తున్నారా, ఈవినింగే కంటిన్యూ చేయండి. కొంతమంది ఏం చేస్తారు, ఒక రోజు పొద్దున్న చేస్తారు, ఇంకో రోజు సాయంత్రం చేస్తారు, ఒక వారం రోజులు అట్లా చేస్తారు. అలా చేయడం వల్ల నో యూస్, అలా చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఫిజికల్ యాక్టివిటీని బాడీకి ఒక ప్యాటర్న్, ఒక షెడ్యూల్ గా మీరు దానికి అలవాటు చేయాలి ఫస్ట్. ఇక బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఇది నా ఫిజికల్ యాక్టివిటీ అవర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. సో ఆ టైంలో మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ హైడ్రేషన్ కంపల్సరీ 20 kgs కి 1 లీటర్ తాగాల్సిందే. మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసుకొని 20 kgలకి 1 లీటర్. మీరు 60 kgలు ఉన్నారని ఖచ్చితంగా మీరు 2.5 అలా, మీరు 80 kgలు ఉన్నారంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి. అండ్ నిద్ర కూడా మీ మినిమం 7 నుంచి 8 గంటల వరకు నైటే ఉండాలి. ఆ స్లీప్ కూడా నేను మధ్యాహ్నం తినగానే పడుకుంటాను మేడం ఒక 2 గంటలు, లేకపోతే పొద్దున పిల్లలు వెళ్ళిపోగానే పడుకుంటాను మేడం. అలా 2 గంటలు అంటే అది క్యాలిక్యులేట్ అవ్వదు. అర్థం చేసుకోండి, అది క్యాలిక్యులేట్ అవ్వదు. ఓన్లీ నైట్ పడుకునే స్లీప్ మాత్రమే క్యాలిక్యులేషన్ గా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిందే మీరు బరువు తగ్గాలనుకుంటే. నో ఎక్స్క్యూజెస్ వాటికి కూడా. అండ్ మైండ్ సెట్ 100% ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్. మీరు 10 సార్లు నేను బరువు తగ్గను, నేను ఎప్పటికీ బరువు తగ్గలేను, నేను ఇంతే అని మీరు 10 సార్లు అనుకున్నారనుకోండి, 100% మీరు బరువు తగ్గరు. 100కి 500% నేనే చెప్తున్నాను, మీరు బరువు తగ్గరు. మీరు ఎన్ని సప్లిమెంట్స్ అన్నా తీసుకోండి, ఎంత న్యూట్రిషన్ అన్నా తీసుకోండి, జిమ్ముల్లో గంటలు ఉన్నా సరే మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే మీరు బరువు తగ్గరు. మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్. నేను హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, నేను బరువు తగ్గుతాను. ఐఎమ్ ఆన్ ది రైట్ కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీలో పర్ఫెక్ట్ గా ఉన్నా, నేను రైట్ కమ్యూనిటీలో ఉన్నాను. నా కోచ్ బరువు తగ్గిస్తాడు, నా కోచ్ తగ్గాడు కదా, నన్ను తగ్గిస్తాడు. ఎప్పుడైతే ఆ నమ్మకంతో పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీరు న్యూట్రిషన్ తీసుకుంటూ ఉన్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అది 100%. కావాలంటే మీరు ఒక వారం రోజులు రోజు 10 సార్లు అనుకోండి, నేను బరువు తగ్గనని. 8వ రోజు వెయిట్ మిషన్ ఎక్కండి, మీరు 100% బరువు తగ్గరు. ఇది ఫ్యాక్ట్. అందుకే ఒక వీడియోలో చెప్పారు, ఈవెన్ మన బాడీ గురించి మనము జోక్ గా కూడా నెగిటివ్ గా మాట్లాడకూడదంట. జోక్ గా కూడా చాలా మంది అంటారు, నీకేంట్లే నువ్వు పెద్ద అది అంటే నాదేముంది నాకేం లేదు అంటూ ఉంటారు కదా. అలా జోక్ గా కూడా నీ గురించి నువ్వు తక్కువగా మాట్లాడకూడదు. బాడీకి తెలీదు, మీ శరీరానికి తెలీదు మీరు అది జోక్ గా మాట్లాడుతున్నారా లేకపోతే ట్రూగా మాట్లాడుతున్నారా అని చెప్పి. కానీ అది బాడీ మీరు ఏం మాట్లాడతారో అది రిసీవ్ చేసుకుంటది అంతే. మీరు బరువు తగ్గాలని అనుకున్నారు అనుకోండి, 100% బరువు తగ్గుతారు. కాదు నేను తగ్గనని మిమ్మల్ని మీరే డిమోటివేట్ చేసుకున్నారనుకో 100% బరువు తగ్గరు. కాబట్టి ఖచ్చితంగా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. 4 రోజులు షేక్ తాగి 5 రోజులు టిఫిన్ చేశారనుకోండి, ఎలా బరువు తగ్గుతారు? నేను ఇంతకు ముందు చెప్పాను కదా, క్యాలరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 4 రోజులు మీరు క్యాలరీస్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. కానీ చాలా మంది చీట్ డే లేకపోతే ఒక చీట్ మీల్ అని చెప్పేసి తింటున్నారు బయట. దానివల్ల ఏమైంది, ఆ క్యాలరీస్ అనేవి మీరు 5 రోజులు ఏవైతే మైనస్ చేశారో ఈ క్యాలరీస్ ప్లస్ అవుతాయి. ఏమైతుంది అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పటి వరకు అంటే మీ బరువు తగ్గేంత వరకు మీ కోచ్ చెప్పినట్లు కన్సిస్టెన్సీగా తీసుకోండి అండ్ పాజిటివ్ గా ఉండండి. అండ్ సక్సెస్ స్టోరీస్, నేను ఇంతకు ముందు ఎవరైనా వెయిట్ తగ్గిన వాళ్ళు అంటే ఉన్నారో ఒక 2 స్టోరీలు తీసుకుందాం, ఎక్కువ వద్దు మేడం. టైం ఉందా దేదీపి మేడం? టైం ఉంటేనే తీసుకుందాం, అదర్వైజ్ రికగ్నిషన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే,
ఉన్నారా? సరే, 2 స్టోరీస్, ఎక్కువ వద్దు, షార్ట్ గా చెప్పండి. జ్యోతిశ్యామ్ గారు, షార్ట్ అండ్ స్వీట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇక్కడ మీకు పద్మజ గారని ఒక మేడం ఉన్నారు. నమస్తే అండి మేడం. నమస్తే మేడం. ఆవిడ ఒక 15 రోజుల నుంచి వస్తున్నారు. ఓకే, చెప్పండి అమ్మా. 15 రోజుల నుంచి ఎలా ఉంది మీకు? మాకు చాలా తేడా వచ్చింది మేడం. అంతకుముందు కొంచెం చాలా వీక్ గా ఉండేదని, నడవటం అది కాస్త వాకింగ్ చేస్తున్నాను. ఓకే, సూపర్. జ్యోతిశ్యామ్ వల్ల మనం చాలా. అది కాదు, మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి. రిజల్ట్ చెప్పండి అమ్మా, రిజల్ట్ ఒక్కటి చెప్పండి చాలు. నేను కొంచెం హెల్దీగా నడవగలుగుతున్నా మేడం. సూపర్ అమ్మా, సూపర్. రెగ్యులర్ గా రండి. కూడా తగ్గాయి కాస్త. ఈ ఇడ్లీను దోశ మానేసి ఇదే బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాను, మిక్స్ షేక్. ఇడ్లీలు దోశలు మిస్ అవ్వట్లేదా అమ్మా? అట్లా అని కాలేదు మేడం, అవి షుగర్ పెరుగుతాయి కదా. సూపర్ అమ్మా, కంటిన్యూ చేయండి, రెగ్యులర్ గా రండి. షుగర్ బీపీ కంట్రోల్ లో ఉన్నాయి నాకు అన్ని. ఓకే ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ మేడం. మీకు జ్యోతిష గారికి, మీ టీం అందరికి చాలా థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, తను ఇంట్లో నుంచి నడవటానికి కూడా ఫిజియోథెరపీ చేయించుకొని గంటకి 600 ఇచ్చేవాళ్ళు. అబ్బా, ఓకే. ఏది ఇంట్లో నడవటానికి. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇల్లు 18లో ఉంటది, 14 దాకా తను వచ్చి నడుచుకుంటూ వస్తున్నారంట. సూపర్ అమ్మా, సూపర్ రిజల్ట్. దానికి తోడు తనకి ఏంటంటే భయం, పడిపోతాను, ఏదో అయిపోతుంది, నాకు ఏందో అయిపోతుంది అన్న భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఒక్కళ్ళే బజార్ కూడా రాగలుగుతున్నారు అనమాట. అంటే రిజల్ట్ అనగానే వెయిట్ లాస్ ఒక్కటే కాకుండా ఇలా లోపల నుంచి వచ్చే రిజల్ట్ కూడా తనకి బాగా హెల్ప్ అయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ హెచ్ఆర్ఎస్ జగదీశ్వర్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎవరున్నారు అక్కడ? మేడం, మా కమ్యూనిటీలో వచ్చిన తర్వాత ఒక రైతు వచ్చినాడు మేడం, సైదిరెడ్డి గారు అని చెప్పి. అతను 16 కేజీలు వెయిట్ తగ్గాడు మేడం, ప్లస్ నేను 23 కేజీలు వెయిట్ తగ్గాను. సూపర్ సూపర్. ఉన్నారా రిజల్ట్ చెప్పడానికి? ఉన్నారు మేడం. అతను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా నాకు అయింది. అతను ఒక ఫార్మరు. ఈ కమ్యూనిటీ అంటే అసలు నమ్మకం లేదు. 3 నెలలు ఫాలోఅప్ చేస్తూ వచ్చాడు. చాలా హెల్త్ పరంగా హ్యాపీగా ఉన్నాడు. సూపర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను ఒక 14 కేజీలు వెయిట్ లాస్ అయినా మేడం. గ్యాస్ ట్రబుల్ నుంచి చిన్నప్పటి నుంచి 18 సంవత్సరాల నుంచి, అది 20 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. దాని నుంచి రిలీఫ్ అయినా మేడం. చాలా రిజల్ట్ వచ్చినాయి మేడం అనుకోకుండా. సూపర్. నాకు 2002లో సర్జరీ అయింది, కన్ను మండదలిగి. ఆ సర్జరీ అయితే రోజు నెల వచ్చేసి 400 రూపాయల డ్రాప్స్ వేసుకునేవి. ఎప్పుడు నీళ్లు గారేది కన్ను. వాటి నుంచి కూడా రిలీఫ్ అయినా మేడం మంచిగా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ షేక్ తీసుకున్న కానీ ఇలా నీళ్లు గారేది చూడడం అట్లాంటి ఏం లేవు మేడం. మంచి రిజల్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ మై ఆల్ కమ్యూనిటీ. చూసారా రిజల్ట్స్? ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్ గా యాజ్ ఏ వెల్నెస్ కోచెస్ గా మేము బాగా నమ్మేది ఏంటంటే, మన వాయిస్ వేరే వాళ్ళకి ఆయుష్ కావాలి. అంటే మన మాట ఏదైతే ఉందో మాకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఇలా బాగుంది. కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఇది బాగా గుర్తుంచుకోండి, న్యూట్రిషన్ తీసుకున్నాక కదా, ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కలిసిన తర్వాత మాకు ఇలా ఉందని ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదంతే. సార్ సీతారాం బాబు గారు ఫిజికల్ గా హ్యాండ్ రైస్ చేస్తున్నారు, ఇప్పుడు చేశారు. ఓకే సార్, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. ఒక్క రిజల్ట్ తీసుకుందాం మన రికగ్నిషన్స్. రమేష్ గారు మ్యూజిక్ పెడతారా? రేదిత్య గారు ఉన్నారు, మ్యూజిక్ పెట్టండి రికగ్నిషన్స్ చేసేయడం. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. హ్యాపీ మార్నింగ్, చెప్పండి మేడం. నా పేరు సీతారాం బాబు. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్. నా పేరు సీతారాం బాబు. సీతారాం బాబు. నమస్తే సార్, చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. నా వయసు 65 సంవత్సరాలు. ఓకే. మా స్వగ్రామం బట్టిప్రోలు. ఓకే సార్, చెప్పండి మీకు వచ్చిన రిజల్ట్స్ చెప్పండి. చెప్తాను వినండి. నేను రైల్వేలో చేసి రిటైర్డ్ అయ్యాను. తర్వాత నాకు ప్రస్తుతం కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది, అది ఎక్కువైపోయింది. దానివల్ల 4 రోజులు అన్నం తినకుండా ఉండటం వలన నాకు ఎక్కిళ్ళు బాగా వచ్చాయి, షివరింగ్ వచ్చేది, ఆకలి అయ్యేది కాదు, నిద్ర పట్టేది కాదు.
నిద్ర పట్టిన ఆందోళన భయంగా ఉండేది. నడుస్తున్నప్పుడు పడిపోతానేమో అన్న తూలు వచ్చేది. అది డ్యూ టు సైకలాజికల్ డిస్టర్బెన్స్ అని చెప్పినారు. తర్వాత ఎంత ఎంత వీక్ అయిపోయానంటే ఇట్ ఎంఫసైజెస్ వీక్ అండ్ ఇల్ హెల్త్. తర్వాత నేను ఇది విషయం గమనించి విమోచనారాణి గారు గుంటూరులో ఉంటారు, వారు కరుణాకర్ కోచ్ కి చెప్పడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుంది విమోచనారాణి నా గురించి. కరుణాకర్ గారు వాళ్ళిద్దరు బై రోడ్ వచ్చారు, బట్టిప్రోలు 75 కిలోమీటర్లు వచ్చి నా పరిస్థితి గమనించారు. అప్పుడు చూస్తే నా ఎంత షేకింగ్ వస్తుందంటే వాళ్ళు ఇదిస్తే నేను నా నోటి దాకా కూడా వెళ్తా, కప్పు మగ్గు నోటి దాకా వెళ్తా వణుకుపోతున్నాను అనమాట. లేచి నిలబడలేకపోతున్నా, అంత వీక్ అయిపోయాను. 4 రోజుల దాకా అన్నం వెళ్తా ఉంటారు అనమాట. దానివల్ల అంత వీక్ అయిపోయి అట్లా అయిపోయి నా పరిస్థితి చూసి చాలా కంగారు పడ్డారు వాళ్ళిద్దరు కూడా. తర్వాత నాకు షేక్ ఇచ్చారు, తర్వాత మెల్లిమెల్లిగా అవన్నీ ఇచ్చారు మెటీరియల్. అది వాడిన తర్వాత చెప్పండి. అదే చెప్తున్నాను, ఎక్కుళ్ళు తగ్గినాయి, షుగర్ పోయింది, ఆకలి వేస్తుంది, నిద్ర కూడా పడుతుంది. సో స్పెషల్ నేను దీని మూలాన కమ్యూనిటీకి చాలా కృతజ్ఞుడిని. ముఖ్యంగా విమోచనారాయణ గారికి, నా కోచ్ అయిన కరుణాకర్ గారికి మెయిన్లీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, చూసారా ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే యాక్చువల్గా ఈరోజు టైం కూడా సరిపోదు తెలుసా. మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో జీవితాలు చేంజ్ జరిగింది. సో ఈ రోజు మన ఏదైతే ఉందో బాహుబలి వెయిట్ లాస్ వార్ తెలుసుకుంటున్నామా, అసలు ఎవరు పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపెంట్స్ ఎవరున్నారు, ఎవరు ఈ వారం ఎవరు ఎక్కువ వెయిట్ తగ్గారు. ఆ వెయిట్లు తగ్గడం చూస్తే నేనే షాక్. ఏంటి వారం రోజులు ఇంత వెయిట్ తగ్గుతారా, ఇంత కమిట్మెంట్, అసలు మామూలుగా లేదు. లిటరల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి ఎవరైతే ఈ సీజన్ కి ఎన్రోల్ చేసుకోలేదో, మళ్ళీ ఈ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సీజన్ 2 ఉంటది. ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా చాలా అవసరం. బరువు తగ్గే పోటీ అంటే మనం ఒక దాంట్లో ఉన్నప్పుడే, ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడే ఒకళ్ళు వెయిట్ తగ్గుతుంటే మనకు కూడా మంచిగా వెయిట్ తగ్గాలనిపిస్తుంది, అవునా కాదా? సో అలాగా నెక్స్ట్ సీజన్ కి ఎవరైతే ఈ సీజన్ మిస్ అయ్యారో నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో అసలు ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసుకుందాం. ఓకే, మేడం మ్యూజిక్ రావట్లేదు. ఇది జస్ట్ బిగినింగ్. లాస్ట్ లో చూసారా, ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే, ఇంకా పిక్చర్ బాకీ ఉంది, చాలా ఉంది. ఓకేనా, బాగుందా? వీళ్ళందరూ బరువు తగ్గడానికి బాహుబలి వారిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. సో ఈ వారం హైయెస్ట్ వెయిట్ లాస్ వాళ్ళు వచ్చేసి పార్థసారథి ఉన్నారు కాల్లో. జి పార్థసారథి 4.1 kg అండ్ కే అరుణారెడ్డి, మ్యూజిక్ ఉంటే పెట్టండి ఎవరైనా. అరుణారెడ్డి, కే అరుణారెడ్డి 4 kg అండ్ కే రాము 3.9 kg. ఓన్లీ 1 week. ఇది 7 days రిజల్ట్స్ మాత్రమే. పార్థసారథి గారు ఉన్నారా? ఓకే, సూపర్. అంజదీప్ గారు మ్యూజిక్ ఏమైనా ఉంటే పెట్టండి. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మీరు షేర్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ రావట్లేదు మేడం. అవునా? ఓకే ఓకే సరే, నో ప్రాబ్లం. పార్థసారథి గారు కంగ్రాచులేషన్స్, ఫస్ట్ విన్నర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సూపర్ సూపర్. మీ సీక్రెట్స్ చెప్తారా కొంచెం? సీక్రెట్స్ అంటే మార్నింగ్ షేక్ మ్యామ్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవడం, ఎక్సర్సైజ్ చేయడం ఒక ½ an hour to 1 hour మధ్యలో, అండ్ తర్వాత షేక్ ఇన్ టైం 8 కదా తీసుకోవడం, అండ్
ఇంకా మార్నింగ్ 11 కల్లా ఏదైనా ఒక ఫ్రూట్ తినడం, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో మొత్తం అయితే టోటల్ గా కోచ్ చెప్పింది ఫాలో అవుతున్నారు పర్ఫెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్, అంతేనా? అంతేనా? కోచ్ ఏదైతే చెప్తున్నారో తూచా తప్పకుండా అంటారు కదా, సో అలాగా ప్రతిది పిన్ టు పిన్ ఫాలో అవుతున్నారు. అవును. సూపర్. 4 kgs తగ్గారు కదా వారం రోజుల్లో. చాలా మందికి ఒక పెద్ద డౌట్లు ఏముంటాయి అంటే, సడన్ గా అంత వెయిట్ తగ్గకూడదు కదా, సడన్ గా అలా వెయిట్ తగ్గితే నీరసం వస్తుంది కదా, అంత వెయిట్ ఎలా తగ్గుతారు, ఇలాంటి కొన్ని డౌట్లు ఉంటాయి అనమాట. మీకు ఏమైనా నీరసంగా గానీ లేకపోతే ఇంకేమన్నా డల్ గా కానీ అలా ఏమన్నా ఉందా, యాక్టివ్ గా ఉందా, ఎలా ఉంది? నీరసంగా అంటే ఏం లేదు మేడం, ఎందుకంటే ఇది నేను ఒక 1 month కంటే ఎక్కువనే ఫాలో అప్ చేస్తున్నా. సో నాకు అంత నీరసం ఏమి అనిపించలేదు, స్టార్టింగ్ లో అనిపించింది. కరెక్ట్ గా నాకు తెలిసి కోచ్ గైడెన్స్ అదంతా పర్ఫెక్ట్ గా ఫాలో అవునప్పుడు. ఇప్పుడు ఈ 4 kgs తగ్గాక ఎలా ఉంది మీకు? బాడీ ఫ్రీ అనిపిస్తుంది మ్యామ్, లైట్ గా ఉంది మంచిగా. 4 kgs మొత్తానికి వారం రోజుల్లో 4 kgs తగ్గి మంచి ఫస్ట్ వీక్ రికగ్నేషన్. సూపర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫైనల్ విన్నర్. మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాగ్రత్త. ఆల్మోస్ట్ కొంచెం 100 గ్రాముల్లో మిస్ అయ్యారు అరుణారెడ్డి గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫైనల్స్ వరకు రావాలి. నెక్స్ట్ అరుణారెడ్డి గారు ఉన్నారు కాల్లో. కే అరుణారెడ్డి, విఆర్ఎస్ పి లక్ష్మి అమ్మ. వీడియో ఆన్ లో ఉండాలమ్మా, చీకట్లో ఉన్నారు అరుణారెడ్డి. ఓకే సూపర్, వచ్చేసారు. అన్మ్యూట్ ఆఫ్ వచ్చింది చూడండి మేడం. సూపర్. చెప్పండి. 100 గ్రాముల్లో మిస్ అయ్యారు, 4 kgs దగ్గర వారం రోజుల్లో. సూపర్. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది మేడం, ఎందుకంటే అంతకుముందు కూడా ఒక 2-3 days తగ్గుతూ ఉన్నాం కానీ మళ్ళీ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది మేడం. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో మనకు అంటే టైం టు టైం తీసుకోవడం జరిగింది షేక్ అనేది. ఇంతకుముందు తీసుకునేదాన్ని కానీ ఇరెగ్యులర్ టైంలో తీసుకునేదాన్ని. దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది. నాకైతే ఇది చాలా బాగా సపోర్ట్ అయింది మేడం, బాహుబలి వార్ అనేది. సూపర్ 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 అమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫైనల్స్ కి రావాలి, ఎవరు వస్తారో చూద్దాం, ఆ లక్కీ విన్నర్స్. సూపర్. మీకోసం చాలా కష్టం చేయండి, చాలా ఇంట్రెస్ట్ గా మీకోసం చాలా ఉన్నాయి గిఫ్ట్స్ అన్ని. నెక్స్ట్ కే రాము గారు ఉన్నారా? కే రాము కాల్లో ఉన్నారా? పి లక్ష్మి గారు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? లక్ష్మి గారు చెప్పమ్మా. ఓకే, లేరా కాల్లో? ఓకే సూపర్. ఎనీవే కంగ్రాచులేషన్ టు ఆల్ విన్నర్స్, ఫస్ట్ వీక్ విన్నర్స్. సూపర్. బాగుందా? అందరూ చూసారా వారం రోజుల్లోనే ఎంత బాగా తగ్గారో. నెక్స్ట్ సీజన్ కి పార్టిసిపేట్ చేస్తాం మేడం, మేము తప్పకుండా మిస్ అవ్వము అన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ సీజన్, ఈ సీజన్ అనుకోకుండా మిస్ అయ్యింది కొన్ని రీజన్స్ వల్ల, నెక్స్ట్ సీజన్ మాత్రం అస్సలు మిస్ చేయము అనేవాళ్ళు. సూపర్. తొందరగా ఎన్రోల్ చేసుకొని నెక్స్ట్ సీజన్ ఎక్కువ మందికి ఉండకపోవచ్చు నాకు తెలిసి, కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వీక్ వెయిట్ బాగా తగ్గుతామన్న వాళ్ళు ఆల్రెడీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను తగ్గుతాను, ఇది నేను అన్న వాళ్ళు ఎవరున్నారు? నెక్స్ట్ వీక్ వచ్చేవాళ్ళు. రమేష్ గారు అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. సూపర్. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎవరు విన్నర్స్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బ్యాక్ టు దీపు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం థ్యాంక్ యూ, ఈ రోజు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడానికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అభిత్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మణి శాస్త్రి గారు. నిజంగా ఎలా ఉన్నాయి రికగ్నైజేషన్స్? మన కోసం చక్కటి రికగ్నైజేషన్స్ తీసుకొచ్చారు. ఒకసారి మన హార్ట్ సింబల్స్ ఇద్దామా మేడం కి? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా ఈ టాప్ 3 విన్నర్సే కాదు, చాలా మంది కేజీ పైన తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నెక్స్ట్ వీక్ నుంచి కేజీ పైన తగ్గిన వాళ్ళకి కూడా రికగ్నైజేషన్ రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయండి 3 to 6 months. ఎందుకంటే ఇక్కడ చూడండి చాలా మంది కూడా ఈ